అండ్ వెల్కమ్ టు మై ఛానల్ చరణ్స్ ఫార్మింగ్. సో మీరైతే పార్ట్ 1 అయితే చూసారు కదా డక్స్ ఫార్మింగ్ గురించి. సో ఇది పార్ట్ 2. సో దీంట్లో కూడా మనం డక్స్ బాతు గుడ్లు గురించి అలాగే బాతులు ఎక్స్పోర్ట్ గురించి అయితే మరికొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఇదైతే పూర్తి వీడియో. దాంట్లో మిస్ అయిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే ఉంటాయి. సో ఇదైతే పూర్తి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో వెల్కమ్ టు మై ఛానల్ చరణ్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. అన్న ఈ అసలు మామూలుగా నువ్వు ఎన్ని నెలలు అప్పుడు కొన్నావు? ఎన్నో నెలల పుట్టిన పిల్ల పుట్టాంచి గుడ్లో నుంచి బయటకు వచ్చినప్పుడే 3 రోజులు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సన్న పిల్లలు ఉంటాయి కాబట్టి అప్పుడు తెచ్చుకున్నారు. ఫస్ట్ లో మేత పొలంలోకి వెళ్ళి తినడానికి ఫస్ట్ ఎట్టెళ్తాయి. అవును, ఏం పెట్టారు మరి? నూకలు అంటే పట్టేసి పట్ట మీద పెట్టి మేపారు. ఇప్పుడు ఇది ఎన్ని నెలది? ఇది రేపు 20వ తేదీ వస్తే 2 నెలలు వస్తాయి. 2 నెలలు అవుతుంది. 2 నెలలు. అది ఆ పోతిది పెంటిందంటే పైన కలర్ చూసి గుర్తుపడతారు. మామూలుగానే మాకు అర్థమైపోద్ది, అంటే మీ ఎక్స్పీరియన్స్ మీద అర్థం అవుతుంది. ఇంకెట్లా అంటే ఇప్పుడు ఒకేలాగా ఉన్నాయి వాటిలో. ఇప్పుడు 2 నెలలు అయింది పిల్ల, అంతే కదా? కానీ ఎన్ని నెలలు అయితే 5 నెలలు అయితే గుడ్లకు వస్తుంది. 3 నెలల కల్లా కటింగ్ కలుతాయి. 3 నెలల కల్లా పోతివని 3 నెలలకి అమ్మేస్తారు పోతి వరకు. అంటే పెట్టలుగా ఉండేవి మాత్రమే 5 నెలలకి పిల్లలు గుడ్లకు వస్తాయి. లేదనుకుంటే మనకు కావాలనుకుంటే పెట్లు ఉండించుకుంటాం, లేకుంటే మొత్తం అయినా అమ్మేసి. అది మీ ఇష్టం. ఇంకా అప్పుడు దాకా పెంచుకున్న తర్వాత సరే గుడ్లు చేసుకొని గుడ్లు అమ్ముకోవాలి అలా అనుకుంటారు. గుడ్డు అయితే హ్యాచరీకి పంపించేస్తారు. తినడానికి పోతాయి, రెస్టారెంట్లకి పోతాయి. అంటే ఎంత ఎంత పడుతుంది? అది మార్కెట్ రేట్, పేపర్ రేట్ వేస్తారు. అంటే యావరేజ్ గా ఎంత ఉంటది? యావరేజ్ 5 రూపాయలు ఉండింది అనుకో, 4.80 అలాగా మాకు ఇస్తారు. అంటే మీకు ఇప్పుడు మొన్న రీసెంట్ ఒక 4 రోజుల క్రితం ఎట్లుంది రేట్? 7 రూపాయలు ఉంది. 7 రూపాయలు ఉంది. 7 రూపాయలు అంటే గిట్టుబాటు అవద్దంటారు మీరు? అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండి. ఇంకా తప్పదు కదా, అది వేరే స్వామి చెప్పినట్టు కాటికి తెచ్చేసావు, మళ్ళీ ఇంటికి ఎత్తుకెళ్ళలేము కదా. మార్కెట్ కి తీసుకెళ్ళిన గుడ్లు మళ్ళీ మనం తెచ్చుకోలేము కదా. కాదు, అంటే ఫ్యామిలీ మొత్తం దీని మీదే బేస్ అయ్యి ఉంటున్నారు కదా. దీని మీద ఆధారపడి నెల మీద ఎంత ఉంటది యావరేజ్ ఆదాయం? యావరేజ్ గుడ్ల రేట్ ఉండి పెడతా. అంటే మీకు వచ్చే ఆదాయం గుడ్లు అమ్ముకుంటేనే ఆదాయం అంతే. లేదనుకుంటే ఈ పిల్లలు సాఖ్యం కాబట్టి ఈ కటింగ్కి వెళ్ళేదాకా. ఎన్ని పిల్లలు కొన్నావు నువ్వు కొన్నప్పుడు? 6,500. 6,500 పిల్లలు. 6,500 పిల్లలు కొన్నావు. ఎంత పడింది కాస్ట్? 28 రూపాయలు ఒక పిల్ల వచ్చేసి. 6,500 ఇంటూ 28 తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు రేపు కటింగ్ కి ఇంకొక 2 నెలలు పోతే కటింగ్ పోతాయి అంటున్నావు కదా, అప్పుడు పిల్లలు వచ్చి ఎంత కమ్ముతావా? ఆ రోజు మార్కెట్ ఎంత ఉంటుంది? 100 ఉండొచ్చు, 70 ఉండొచ్చు. అంటే యావరేజ్ గా 100 రూపాయలు ఉండింది అనుకో. ఇక అన్ని లేవు కదా, జబ్బు తగిలి చచ్చిపోయినాయి కదా. అవునులే, మళ్ళీ అదొక లాస్ ఉంటది. ఇప్పుడు 6,500 నువ్వు కొంటే అమ్మేటప్పటికి ఎంత అమ్మొచ్చు? ఏం జబ్బులు రాకుండా ఉంటే ఒక 1000 పిల్లలు పోతాయి. 1000 పిల్లలు పోతాయి అంటే 5,500 మిగులుతాయి. ఇప్పుడు అవి కూడా లేవు, ఎందుకంటే మాక్సిమం ఈ జబ్బులు తగిలి. ఇప్పుడు 6,500 కొంటే ఇప్పుడు ఎంత ఉన్నాయి ప్రెసెంట్? 4,000 ఎంత ఉంటాయి? 4,000, 3,500 ఎంత ఉంటాయి? సగానికి సగం. అంటే తేడా వచ్చినాయి కాబట్టి చనిపోయింది. అంటే కొన్న తర్వాత దాంట్లో సగాడి సగం అయిపోతాయి. అప్పుడు నువ్వు సరిపోయా, నువ్వు కొన్న రేటు అంటే ఈ రోగాలు రాకుండా ఉంటేనే కదా నేను అంటుంది. రోగాలు ఏదో రాకుండా మనం వాడే మందుల వల్ల ఏదో కొద్ది గొప్ప కవర్ అవుతుంటే ఇబ్బంది ఉండదు. అవునులే, పూర్తిగా దెబ్బతింటే లాసే కదా. జబ్బులు వస్తే బాగా వస్తాయి అన్నమాట. భయపెట్ట బాగండి. అంటే జబ్బుల మీద ఉంటది. జబ్బులు కానీ ఏమి రాకుండా ఉంటే ఏదో 1 రూపాయి అన్నా ఉంటది మీరు తినడానికి. లేకపోతే ఇప్పుడు మీరు మేతకి ఇలా వస్తున్నారు కదా, మీరు ఎలా ఫ్రీగా మేపుకొని ఇస్తున్నారా లేదా డబ్బులు అడుగుతున్నారా? డబ్బులేనా? ఎంత కదా, నెల్లూరు జిల్లా వరకు డబ్బులు కట్టాల్సింది. మిగతా ఏ జిల్లాలో డబ్బులు ఉండదు? ఇక్కడ ఏది ఉండదు. నెల్లూరు జిల్లాలో ఎలా తీసుకుంటారు? నెల్లూరు జిల్లా వాళ్ళు అసిమెంట్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు ఎకరాకే? అదే నీళ్లు పెట్టే పని అయితే 1000-1200 తీసుకుంటారు. నీళ్లు పెట్టకుండా అయితే పొడి మేత 200, 250, 150 అట్లా. అంటే మీకు నీళ్లు పెడితే మంచిది అనమాట. నీళ్లు పెడితే మంచిదే కానీ పెట్టరు ఇక్కడ. ఈ ఇటుగా సంఘం అది బుచ్చి ఉంది కదా, బుచ్చి కవతల నుంచి మొత్తం నీళ్లు పెట్టేస్తారు పొలాలు. అంటే నీళ్లు పెడితే నీళ్ళు తాగుతా ఉంటాయి. నీళ్ళలోనే మేస్తాయి ఉంటాయి కదా. అంటే ఆ నీళ్ళలో ఒడ్లు కనిపెడతాయి. టాలెంట్ అయితే అలాగే. ఇప్పుడు దీంట్లో ఏం ఒడ్లు ఏమి ఉండవు కదా, మరి ఏం మేస్తుంది? మేసి వచ్చినాయి కదా, ఈ ఎండకు మేయుగా కాసేపు చల్లగా. అవే ఇంకా అదొక ఆనందం అనమాట వాటికి. 5 నెలల తర్వాత గుడ్లు పెడతాయి కదా, గుడ్లు పెట్టేటప్పుడు ఏడ పెడతాయి?
అంటే దొడ్లో కూర్చి పెట్టేస్తాయా? మేతకు పోయినప్పుడు ఎప్పుడు పెట్టవా? నైట్ పెడతాయి. పొగులు మాత్రం అసలు పెట్టదు, బాత్ అనేది నైట్ పెట్టదు. 12 నుంచి స్టార్ట్ చేస్తాయి నైట్ 5 అయ్యేసరికి ఆపేస్తాయి. కోళ్ళు అయితే పొగులు పెడతాయి, బాతులు అయితే నైట్ పెడతాయి అనమాట. అచ్చా, ఆ రెండు మధ్య డిఫరెన్స్ అది. 12-12:30 నుంచి స్టార్ట్ చేస్తాయి, 5-5:30 కల్లా క్లోజ్ అయిపోతాయి. అదేలే, అంటే ఇప్పుడు అంతా బాగా మేస్తే నైట్ పడుకున్న తర్వాత గుడ్లు పెడతాయి. ఇంక మీరు ఉదయం లేసి ఆ గుడ్లు తీసేస్తారు. అంటే పగలు కొట్టవా? ఏమి తిరగడం పగలు కొట్టవు? మేము 4:30 నుంచే తీసి వాటి పక్కన గుడ్ల వరకు తీసేస్తారు. అవి తరం వల్ల అయితే వాటిలోనే ఏం చేయవు. అయ్యేం పగలు కొట్టడం అలా ఏం చేయవు, పడవడం కానీ అట్లా ఏం చేయవు. మీది యాక్చువల్గా ఏ ఊరు అన్న? మాది కందుకూరు. కందుకూరు నుంచి ఇంత దూరం వచ్చారా? అంటే మీరు మామూలుగా మేపుకుంటా వస్తారా లేదా డైరెక్ట్ గా? అంటే ఎక్కడ ఊరి కోతలు కోసేస్తుంటే అటు సైడ్కి వెళ్ళిపోతారు, అంటే ఇటు మేత కోసం. ఇంకా అక్కడే అన్ని కొనుక్కుంటా ఇంకా అక్కడే. అదే ఎప్పుడు భయం ఏదా మీకు మళ్ళా? అంటే ఇట్లా గుడిసెల్లో ఉంటారు కదా, అంటే పాములు రావడం వస్తాయేమో అని కానీ ఏం అలవాటు అయిపోయింది. అసలు కామన్ గా అంటే మొత్తం ఇప్పుడంటే పొగులు ఓకేలే, నైట్ అయితే చీకటి అయిపోద్ది కదా. సోలార్ లైట్లు ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, ఇంక ఇబ్బంది ఆ మంచాల మీద అలానే పడుకుంటాం, పిల్లకాయలకి ఏడే అన్నం వండుకుంటాం అంతా. ఆ టెంట్ వేసుకుంది అందుకే కదా, ఇంకా టెంట్ లోనే. అదేలే, అంటే మామూలుగా పొలాల్లో కదా, అంటే చుట్టూ వాటర్ ఏమన్నా పాములు వస్తాయి కామన్ భయపడతారు కదా. మీకు అలవాటైంది కొద్దిగా ధైర్యంగా ఉంటారు కాబట్టి ఇంకా చేసేది ఏముంది, జీవనం సరేలే అంతే కదా, మీరు బతకాలి ఏదో ఒక విధంగా. అది అంతవరకు గ్రేట్లే అన్న. కొంతమంది మరి ఏంటంటే ఏం పనులు చేయకుండా మనుషులు చేయగల క్యాపబిలిటీ ఉన్నప్పుడు కూడా చెయ్యాలని చేస్తే మేము అయిన పొలం పనులకి ఏదో పనికి వెళ్ళొచ్చు. కొంతమంది ఏంటంటే ఈజీ మనీ ఇక్కడికి వచ్చి తల ఒక మాట అంటాం, అది ఇంత కష్టపడి అన్నిటికీ బద్దపడి ఉండి జీవనోపాధి చేసుకోవాలి. అంతే కదా, కొంతమంది అది కూడా చేయకుండా ఏంది ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కదా, మన పని ఏదో మనం చేసుకుని ఇళ్ళ కాడే ఉండి హ్యాపీగా కూలీ పనికి వెళ్ళినా ఏదో సాయంత్రానికి అలా ఒక 500-1000 రూపాయలు వస్తాయి, ఏదో ఇంటికాడే పడి ఉండొచ్చు. మా అదని కాకుండా ఇంకా ఇది ఒక వృత్తి అయిపోయింది అనమాట నాకు. మరి 5 నెలలకు వచ్చేసి బాతు గుడ్లకు వచ్చేస్తుంది. గుడ్లకు వచ్చేసిందా గుడ్లు వచ్చేసి నైట్ పెడతాయి ఎక్కువగా, అంతే కదా. పుంజుల వరకు మీరు ముందుగా అమ్మేసుకుంటారు డబ్బులు కావాలా అనుకుంటే, లేదనుకుంటే వాటి వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి కానీ పిల్లలు ఇస్తాం కదా, వాళ్ళకైనా ఇవ్వాలి కదా డబ్బులు. అవును, ఈ పుంజులు లేకపోతే ఈ బాతులు గుడ్లు పెడతాయా? అంటే మామూలుగా సంవత్సరం తర్వాత నుంచి పెడతాయి. పడతారు అంటే మామూలు కోళ్ళకి పుంజు ఉంటేనే గుడ్డు పెడతది అనే. అదే గుడ్లకు వచ్చినప్పుడు ఒక 6 నెలలు సంవత్సరం దాకా పుంజులు ఉండాలి, తర్వాత లేకపోయినా పెట్టేస్తాయి. ఓకే, అప్పుడు వరకు మాత్రమే పుంజులు ఉండాలి. అప్పుడు వరకు మీరు పుంజులు పెంచుతారు, ఆ తర్వాత కూడా ఉంటాయి, వాటి మీదకి సరిపోనే ఉండిస్తాం. కొన్ని ఉంచుతారు అంతే, అన్ని ఉంచు అంత ఎందుకు లేవనుకోని. అదే దాని బదులు ఏమన్నా ఈ బాతులు ఇవి ఉంటే గుడ్లు పెడతాయి కదా. మేత బాగుంటే గుడ్లు బాగా వస్తాయి అన్నమాట. మొత్తాన్ని మీరు మేతనే ఎత్తుక్కోవాలన్నమాట. ఎక్కడ మేత ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతా ఉండాలి. ఇక్కడనే తెలంగాణ అయినా ఎట్లా లారీలో షిఫ్ట్ చేస్తారా? లారీలో ఎండ తగలుతుంది కదా, ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు? నైట్ లో షిఫ్ట్. పగలేం లోడ్ చేయం, నైట్ లో షిఫ్ట్ చేస్తే తెల్లారేళ్ళకల్లా అక్కడికి వెళ్ళేటట్టుగానే చూసుకుంటారు. అవును, అప్పుడేమి ఏమన్నా చనిపోవడం కానీ అటువంటి ఏం జరగవు లారీల్లో, చల్లగా ఉంటది కాబట్టి. ఇంకా అక్కడికి వెళ్ళాక అక్కడ మార్చేసుకుంటారు. అవును, మీకు ఈ ఏరియా ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా, లేదా ఏమైనా బ్రోకర్ లాగా అలా ఏమైనా పెట్టుకుంటారా? అదేం ఉండదు, డైరెక్ట్ గా వచ్చేస్తారా? ఎక్కడ మేతంటే అక్కడ చూసుకోవాలి, ముందుగా వచ్చి మాట్లాడుకొని డబ్బులు కట్టుకొని అలా వచ్చి జాయిన్ అవుతారు, అంతే కదా. అన్న వాళ్ళ బాతులు మేపే విధానం అన్నీ చూసాము. అన్న చాలా ఓపికగా చెప్పాడు నాకు. సో ఈ వీడియోని అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. సో అన్న వాళ్ళని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఖాళీగా బస్ స్టాండ్లో అక్కడ ఖాళీగా ఉండి అడుక్కొని ఎన్నో దొంగతనాలు చేసేవాళ్ళు బదులు అన్న వాళ్ళు చాలా గ్రేటు. సో అన్నకి సెల్యూట్ చేసినా తక్కువే, ఎందుకంటే వాళ్ళు వృత్తిని నమ్ముకొని వాళ్ళు కష్టపడుతున్నారు. సో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. సో ఈ చేసే పని చిన్నదై ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక పని మీద నిలబడి వాళ్ళ ఫ్యామిలీ అంతా పిల్లలను తీసుకొచ్చి ఎక్కడో ఊరుగా నూరు వచ్చి నిలబడడం చాలా గొప్ప విషయం. ఖాళీగా ఉండి తిరిగే బదులు ఇలాంటి వృత్తిని నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలా గొప్ప విషయం కూడా. సో అన్న కాళ్ళ మీద అన్న నిలబడ్డాడు కాబట్టి అన్నకైతే నేను ఒక సెల్యూట్ చేస్తున్నాను మన తరఫున. సో ఎందుకంటే అన్న స్టోరీ నచ్చాక నాకే బాగా నచ్చింది. సో అదైతే చెప్పదలుచుకున్నాను సో అన్నతో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన చరణ్స్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్కి మీకు ఎన్ని కావాలో కామెంట్ చేయండి. సో ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటివి కావాలి
మీకు ఏమైనా బాతుల గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలా, మీకు ఏమైనా బాతుల గుడ్లు కావాలంటే కింద కామెంట్ చేయండి. సో దాని తగ్గట్టు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళకైతే అన్న తరపున నేనైతే మీకు అమౌంట్కి ఇంత అమౌంట్ అని చెప్పి దానికి ఇస్తాను. సో అది మరి వీడియో. ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ టు వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. మరొక వీడియోలో కలుద్దాం.